నారాయణపేట జిల్లా కొడంగల్ పరిధిలోని దామరగిద్ద తండా రైతులు ఆందోళనకు దిగారు. కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా జయమ్మ చెరువు రిజర్వాయర్లో తండా రైతులు దాదాపు 100 ఎకరాల వరకు కోల్పోతున్నారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అధికారులు భూసేకరణ చేయటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తాము సాగు భూమిలో కాకుండా పక్కనే ఖాళీగా ఉన్న గుట్ట వద్ద పంప్ హౌస్, పవర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఆపల్పల్లి శివార్, పేరపల్ల శివార్ దగ్గర మాకు 100 ఎకరాల భూమి పోతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద 100 ఎకరాల భూమి వితౌట్ సర్వే, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా గవర్నమెంట్లో అధికారులు అందరూ వచ్చి టోటల్ వచ్చేసి సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సర్వేను నిన్న మేము పోయి ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ గారు మీరు ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి మా బాధను ఒకసారి అర్థం చేసుకొని ఆ జయమ్మ చెరువు నిండితే మా బతుకు బాగుపడతాయని ఆశతో ఉన్నాం. ఆ ఆశను నిరాశ చేయకుండా ఈ అధికారులను పంపించి మాకు భయాందోళన గుర్తు చేసి వీళ్ళనంతా ఆగమాగం చేసి పరిస్థితులు తీసుకురావద్దని చెప్పేసి మనకు మరొకసారి జిల్లా యంత్రాంగాన్ని పైన ఉన్న అధికారులందరినీ మరీ వేడుకుంటున్నా. మేము ఉన్న కుటుంబం అంతా 100 కుటుంబం అంతా 100 కుటుంబం ఉందాము. ఆ నుండి వెళ్ళిపోయేది ఉన్నాయి మావి పరిస్థితి, అది పరిస్థితి ఉన్నది. ఆడికి మీరు జరుపుకోరి, మేము వీడికి మాత్రం రానియాము, ముందరికి మాత్రం మేము దాటనియాము. లేకుండా మాకు సంపూరి గవర్నమెంట్ కాడికి మాకు అందరి సంపూరి, మేము యాడికి